Good morning to all of you. Welcome to Legal Matters by Sai Babu Sankara. మరలా ఎథిక్స్ క్లాస్ దాని గురించే చెప్పుకున్నాం. సెక్షన్ 24లో మీకు ఆల్రెడీ చెప్పే ఉన్నాము. వాట్ ఈజ్ ది ఎన్రోల్మెంట్ ఫీ ప్రిస్క్రైబ్డ్ బై ద గవర్నమెంట్, ప్రిస్క్రైబ్డ్ బై ద పార్లమెంట్. కానీ గౌరవ్ కుమార్ 2023 కేసు ఇది. గౌరవ్ కుమార్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా, గౌరవ్ కుమార్ పిటిషనర్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా 2023 కేసు అండి. He filed a public interest litigation was taken as a writ 528-352/2023. దానిలో సుప్రీంకోర్టు 3 జడ్జెస్ బెంచ్ దే హ్యావ్ రిజర్వ్డ్ ద జడ్జ్మెంట్, ఇంకా చెప్పలేదు. కానీ ఫర్ ది ప్రెసెంట్ యాక్చువల్గా మొట్టమొదటి పిటిషన్ చూసుకున్న తర్వాత వరుసగా స్టెప్ బై స్టెప్ అవుతాం. సో ఈయన గౌరవ్ కుమార్ అనే ఆయన himself as a lawyer. మొత్తానికి he failed a public interest litigation stating that the bar councils are taking exorbitant money in the name of the so-called enrollment fee. ఎన్రోల్మెంట్ ఫీజు అన్న పేరుతో ఈ యొక్క బార్ కౌన్సిల్స్ వాళ్ళు రకరకాలుగా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఫీజులు మెక్కుపిండి వసూలు చేస్తున్నారు అని చెప్పి అభియోగం. ఆయన ఒక ఎగ్జాంపుల్స్ కూడా చూపించాడు. కేరళ ఎంత, కర్ణాటక ఎంత, మన ఆంధ్రప్రదేశ్ ఎంత. ఆంధ్రప్రదేశ్లో 15,000, యాజ్ పర్ రికార్డ్ 12,000. అది లాస్ట్లో చెప్తా, ఆంధ్రప్రదేశ్ వాళ్ళ బాధ ఏంటనేది లాస్ట్లో. సో ఇట్లా రకరకాల ఉన్నాయి, ఇది కరెక్ట్ కాదు అని చెప్పి దేర్ షుడ్ బి ఒకటి, అన్నీ ఒకటే ఉండాలి, సిస్టమేటిక్ ఉండాలి, ఒకే ఫీజ్ స్ట్రక్చర్ ఉండాలి, అకార్డింగ్ టు ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పెట్టిన నామ్సే ఫాలో కావాలని చెప్పి ఆయన వేశాడు. దాని మీద బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా వారికి నోటీస్ ఇవ్వడం జరిగింది. బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా చైర్మన్ మన్నన్ కుమార్ మిశ్రా వారు కూడా వచ్చి అటెండ్ అయ్యారు. వారు చెప్పారు తన బాధలు ఏంటో. అయ్యా, కలెక్ట్ చేయాల్సిన పరిస్థితి వస్తుంది, ఎందుకంటే వెల్ఫేర్ మెషర్స్, వీఆర్ టేకింగ్ వెల్ఫేర్ మెషర్స్. ఆ వెల్ఫేర్ మెషర్స్లో ఎవరైనా లాయర్కి యాక్సిడెంట్ అయితే, అలాగే ఎవరైనా చనిపోతే 3 లక్షల నుంచి 7 లక్షల వరకు పెంచాము. మరి ఆ డబ్బులన్నీ కావాలి అంటే ఇక్కడ వసూలు చేసుకోవాలి కదా. ఫ్రమ్ దిస్ టైప్ ఆఫ్ ఫీజ్ ఓన్లీ వీ కెన్ కలెక్ట్, అదర్వైజ్ ఇట్స్ డిఫికల్ట్ ఫర్ అస్. సో డెఫినెట్లీ దట్ మై షుడ్ బి దేర్. ఎనీవే, గౌరవనీయ సుప్రీంకోర్టు వారు చెప్పారు కాబట్టి మా యొక్క స్టేక్ హోల్డర్స్ అంటే బార్ కౌన్సిల్స్ ఆఫ్ అదర్ స్టేట్స్ కూడా మాట్లాడి రిప్లై ఇస్తామన్నారు. నిన్న మోస్ట్ లైక్లీ 22/4/2024 గౌరవనీయ ప్రధాన న్యాయమూర్తి గారు డాక్టర్ డివై చంద్రచూడ్ గారు, అలాగే జేబీ పార్థివాలా గారు, చాలా టైం పడుతుంది కానీ ప్రస్తుతానికి దీని మీద మేము చెప్పేది ఏంటంటే, అండ్ యాక్చువల్లీ దే హ్యావ్ రిజర్వ్డ్ ద జడ్జ్మెంట్ బట్ దే హ్యావ్ డెలివర్డ్ ద స్టేట్మెంట్ దట్ అకార్డింగ్ టు సెక్షన్ 24 ఆఫ్ ద అడ్వకేట్స్ యాక్ట్ దీనిలో ఉన్న ఫీజు ఎంత, నాట్ మోర్ దాన్ 600. కాబట్టి మీరు 600 వసూలు చేయాలి, అంతకన్నా చేయడానికి లేదు. ఒకవేళ చెయ్యాలి అంటే ఎవరు చేయాలి? ఓన్లీ పార్లమెంట్. యాక్ట్ చేసిన వాళ్ళు ఎవరు? పార్లమెంట్. కాబట్టి పార్లమెంట్ హ్యాస్ గాట్ ది అథారిటీ టు ఇంక్రీజ్. ఇఫ్ యూ వాంట్ టు ఇంక్రీజ్, గో అండ్ రిక్వెస్ట్ ద పార్లమెంట్. పార్లమెంట్ విల్ మేక్ అన్ అమెండ్మెంట్ ఆర్ ఎన్హాన్స్మెంట్ ఆఫ్ ద ఫీ. అంతేగాని ఇక్కడ సుప్రీంకోర్టు వారు ఖచ్చితంగా మీరు 600 కన్నా ఎక్కువ వసూలు చేయడానికి లేదు అని క్లియర్గా చెప్పారు. 22/4/2000 స్టాట్యూట్ మేడ్ ఇట్ క్లియర్, no amount apart from rupees 600. If you want to increase, yes, it is for the parliament. So it is for the parliament to increase the fee. But Manan Kumar Mishra once again requested that Bar Council of India is incurring expenses like welfare fund, etc. ఇదన్నమాట. ఇక లాస్ట్ పార్ట్ ఏపీలో నాకు తెలిసి 15,000 అనుకోండి, అది 3,000 పక్కన పెడదాం, వేరే 12,000 రూపాయలు. ఈ 12,000 రూపాయలని 4-5 చలాన్ రూపంలో కట్టాలి. ఒకటి ఎన్రోల్మెంట్ ఫీ, ఇది 3,000 మాత్రమే. అది ఎస్సీ ఎస్టీలకి అయితే ఇంకా తగ్గుద్ది. దెన్ గజెట్ పబ్లికేషన్, దెన్ ఐడి కార్డుకి 100-200 వసూలు చేస్తున్నారు. దెన్ ఎన్రోల్మెంట్ సర్టిఫికేట్, దాన్ని టైప్ చేయించాలిగా, మళ్ళీ నీట్గా హ్యాండ్ రైటింగ్ ఇచ్చేవాడు ఉండాలిగా దానికి. అలాగే ప్రాసెసింగ్ ఛార్జెస్, ఎందుకంటే ఇది
మళ్ళీ బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకి వెళ్ళాలి, సర్టిఫికేట్ ఆఫ్ ప్రాక్టీస్ రావాలి, ఎన్రోల్మెంట్ సర్టిఫికేట్ చాలా ఉంటాయి కాబట్టి ప్రాసెసింగ్ ఛార్జెస్ ఆర్ కంపల్సరీ. దెన్ లైబ్రరీ ఫీ ఇది చాలా తక్కువ, 200 ఎంతో వసూలు చేస్తారు లైబ్రరీ. ఎందుకంటే ఎవ్రీ బార్ కౌన్సిల్ షుడ్ హ్యావ్ ఎ లైబ్రరీ. ఫర్ దట్ మ్యాటర్ వీ గాట్ ఎ బ్యూటిఫుల్ లైబ్రరీ. ఈ ఐపీఎల్సీలు ఇట్లా లైబ్రరీ ఫండ్ కూడా కంపల్సరీగా వసూలు చేస్తారు. అలాగే బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా వెల్ఫేర్ ఫండ్, దానికి నాకు తెలిసి 3,000 రూపాయలు వాళ్ళకి వెళ్తుంది. ఇక్కడ మనకి ఏపీ దానికి 5,618 ఎంతో. ఇట్లా రకరకాల క్యాలిక్యులేషన్స్ ఉన్నాయి. సో ఇవన్నీ చేయాలి అంటే డబ్బులు కావాలంటే మీ దగ్గరే వసూలు చేసి ఎన్రోల్మెంట్ టైం పడే, మిగతాప్పుడు మీరు ఎవడు మాట వింటాడు. అలాగే రిటైర్డ్ ఎంప్లాయీస్ వాళ్ళకైతే టోటల్లీ ఇప్పుడు ఎస్సీ ఎస్టీకి బీసీకి లేదనుకుంటా, వాళ్ళకి ఏదో తక్కువ ఉంటుంది. రిటైర్డ్ ఎంప్లాయీస్ అయితే ఇంకొక పాయింట్ ఏంటంటే, మీరు డిగ్రీ అయిపోయిన తర్వాత లా డిగ్రీ లోపల గ్యాప్ ఎంత ఉంటే ప్రతి సంవత్సరానికి ఇంత ఫీజు అని కూడా వసూలు, ఇంత పెనాల్టీ అనాలి, అది కూడా వసూలు చేస్తున్నారు. తడిసి మోపడవుతుంది. ఇది పద్ధతి పెద్దవాడిగా నేను ఖచ్చితంగా ఒప్పుకోను. 600 రూపాయలు ఉన్నాయి. ఎందుకంటే ఈ లా స్టూడెంట్స్లో డబ్బులు ఉన్నవాళ్ళు ఉండొచ్చు, లేని వాళ్ళు ఉండొచ్చు, డబ్బులు పెట్టుకోగలిగిన వాళ్ళు ఉండొచ్చు, పెట్టలేని వాళ్ళు ఉండొచ్చు. అందరికీ యూనిఫామిటీ ఉండాలి. కానీ ఎందుకంటే మా టైంలో నేను అప్పుడు ఆ కాలంలోనే 15,000 కట్టా రిటైర్డ్ ఎంప్లాయీస్ కన్నా. సరే మాకంటే భగవంతుడు ఇచ్చాడు, పెన్షన్స్ వస్తాయి పర్వాలేదు. కానీ స్టూడెంట్స్ చిన్నపిల్లలు వాళ్ళు ఇంట్లోంచి తేవాలంటే ఎంత ఇబ్బంది పడతారో ఆలోచించండి. కాబట్టి ఏదో ఒకటి ఒక క్లియర్ కట్ ఐడియా తీసుకుంటే అంతేగాని 15,000 30,000 వసూలు చేయటం మంచిది కాదు అని నా పర్సనల్ ఒపీనియన్. కానీ తప్పదు, అక్కడికి వెళ్ళిన తర్వాత ఎన్రోల్మెంట్ కావాలి కాబట్టి ఎంత ఫీజు వారు నిర్ణయిస్తే అంత కట్టాల్సింది. బట్ ఎనివే సుప్రీంకోర్టు జడ్జిమెంట్ని మనం ఇది హర్షణీయము. వీ హ్యావ్ టు అప్రిషియేట్ ఆనరబుల్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా అండ్ జేడీ పార్దీవాలా బెంచ్. థ్యాంక్ యూ.